వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే 2024 డిఎస్సి బయాలజీ ఎస్ఏ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా డిఎస్సి ఎస్ఏ బయాలజీ కంటెంట్లోని కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లోని ఫ్రీ వీడియోస్ అయితే ఉండడం జరిగింది. టాపిక్ వైజ్గా ఫ్రీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే మీరు నేను అందరం కలిసి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ బయాలజీ కంటెంట్ అనేటటువంటి. దీంట్లోని బయాలజీ కంటెంట్లోని మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి జీవశాస్త్రంలోని మనం ఇప్పుడు నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏది అని అంటే ఇండియాలోని భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ పరిశోధనా సంస్థలు, భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు. కేవలం మనం నేర్చుకోవాల్సింది భారతదేశంలో ఏ పరిశోధనా సంస్థలు అయితే ఉన్నాయో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. దాదాపుగా 29 ఇన్స్టిట్యూషన్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తప్పకుండా ఒక బిట్ అనేటటువంటిది కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈజీ మెథడ్లో నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఎక్కడ చూసినా కూడా చిక్కిరిగా ఉంటాయి. అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లోని ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి కవర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి 6th క్లాస్లో ఉంటే, ఒకటి 7th, కొన్నేమో 9th, అట్లాగే 10th ఇంటర్మీడియట్, 6th to ఇంటర్మీడియట్. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు, అదేవిధంగా అవి లొకేషన్ అంటే ఆ పరిశోధనా సంస్థ ఎక్కడ లొకేట్ అయింది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ మనందరికీ ఫోర్మోస్ట్, అలాగే మనందరికీ ఈజీగా గుర్తుండేటటువంటి మెథడ్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనందరికీ బాగా ఐడియా ఉండేటటువంటి సిటీ ఏది అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్. అందుకనే మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలుసు హైదరాబాద్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేటటువంటిది ఇక్రిసాట్ అనేటటువంటిది హైదరాబాద్లో ఉండటం జరిగింది. ICRIAIT ఇక్రిసాట్, అలాగే NIN అలాగే CCMB హైదరాబాద్, CRIDA హైదరాబాద్, ICAR అనేటటువంటిది న్యూఢిల్లీ. ఇక్కడ 4 ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి హైదరాబాద్లో. ఇండియన్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెమీ ఏరిడ్ అగ్రికల్చర్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెమీ ఏరిడ్ ట్రాఫిక్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ లో ఉంటుంది. నిమ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉండడం జరిగింది. CCMB సెంట్రల్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్. అట్లాగే CRIDA సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డ్రై అగ్రికల్చర్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై అంటే పొడి నేలలో పెరిగేటటువంటి క్రాప్ ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. 4 ఇన్స్టిట్యూషన్స్ అయితే హైదరాబాద్ లో ఉండడం జరిగింది. ఇది చాలా ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇక్రిసాట్ తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ న్యూట్రిషన్ తెలుసు, CCMB తెలుసు మనకి. అదేవిధంగా డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇది కూడా హైదరాబాద్ లో. నెక్స్ట్ మనం చూసినటువంటి విద్యా సంస్థలు న్యూఢిల్లీ. చూడండి ఒకసారి ఇక్కడ మీరు న్యూఢిల్లీ అనగానే మీ అందరికి కూడా గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటి అంటే వ్యాధి నిరోధకు సంబంధించినటువంటివి, అలాగే మెడికల్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ఎక్కువగా న్యూఢిల్లీలో ఉంటుంది. నెంబర్ 1 చూడండి, ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎట్ న్యూఢిల్లీ. ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ NII నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ NIMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్. అగైన్ ఇది కూడా మెడికల్ కి సంబంధించినటువంటిదే. చూడండి మళ్ళీ ఒకసారి NIDM నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిఫెన్స్
మేనేజ్మెంట్. చూడండి ఒకసారి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీ. ఎయిమ్స్, ఎన్ఐఐ, ఎన్ఐఎంఆర్, ఎన్ఐడిఎం, ఈ 4 రీసెర్చ్ సెంటర్స్ కూడా మనకి న్యూఢిల్లీలో కనపడడం జరుగుతుంది. ఈ 4 కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మెడికల్ సంబంధించినవి. ఒకటేమో మెడికల్ సైన్సెస్, రెండవదేమో ఇమ్యునాలజీ, మూడవదేమో మలేరియా, నాలుగవదేమో డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్, మలేరియా, ఇమ్యునాలజీ, మెడికల్ సైన్సెస్, ఈ 4 కూడా దాదాపుగా మెడికల్ సైన్సెస్ సంబంధించినటువంటివే. కాబట్టి ఈ 4 కూడా ఎక్కడ ఉన్నాయి అని అంటే ఇండియాలోని న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనండి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, మెడికల్ సైన్సెస్, ఇమ్యునాలజీ, మలేరియా, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 4 రీసెర్చ్ సంస్థలు కూడా ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వెరీ ఈజీగా న్యూఢిల్లీలో ఉన్నవి 4. నెక్స్ట్ లక్నో, NBIR, బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్ IISR. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐ అనేటటువంటిది దేనికి కూడా ఇంటర్నేషనల్ లేదు, అన్నిటి కూడా ఇండియానే. ఎందుకు అని అంటే లేదా ఇన్స్టిట్యూట్, ఎందుకు అని అంటే ఇవన్నీ మనం చదువుకునేవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు మాత్రమే. కాబట్టి నెక్స్ట్ వన్ IISR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్, లక్నో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్, లక్నో. నెక్స్ట్ వన్ లక్నోలో కనిపించేటటువంటివి ఇంకొక రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అది ఏంటది అని అంటే ఒకసారి చూడండి, క్రాప్ CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, లక్నో. చూడండి ఒకసారి, లక్నోలో మనకి 3 కనిపిస్తా ఉన్నాయి. నెంబర్ 1 లక్నోలో మనకి 4 కనిపిస్తా ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి NBIR, నెంబర్ 2 వచ్చేసి IISR, నెంబర్ 3 వచ్చేసి BSIP, బెరియల్ సాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ, బెరియల్ సాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ, లక్నో. అట్లాగే CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, లక్నో. లక్నోలో మనకి 4 ఇన్స్టిట్యూషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. నెంబర్ 1 NBIR, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. IISR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్, లక్నో. అదేవిధంగా BSIP, బెర్బోల్ సాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ, లక్నో. అట్లాగే ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ చూడండి, CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, లక్నో. ఈ 4 ఇన్స్టిట్యూషన్లు కూడా లక్నోలో ఉండడం జరిగింది. అలాగే రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, CRRI, కటక్. రైస్ లేక చాలా మంది కటకటలాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. లక్నో రైస్, ఓకేనా, రైస్ కటక్. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బొటానీ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి లక్నో. అదేవిధంగా షుగర్ కేన్, లక్నో లస్సీ, లక్నో షుగర్ కేన్. అట్లాగే పాలియో బాటనీ అంటే బాటనీ, అగైన్ లక్నో, బాటనీ లక్నో, షుగర్ కేన్ లక్నో, ప్లాంట్ లక్నో. అట్లాగే ఇక్కడ చూడండి పాలియో బాటనీ లక్నో. అట్లాగే డ్రగ్స్ గురించి కూడా ఇక్కడ లక్నో, ఓకేనండి. బాటనీ లక్నో, షుగర్ కేన్ మొక్కలే లక్నో. అట్లాగే పాలియో బాటనీ లక్నో. అట్లాగే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, లక్నో. ఓకేనా. బొటానికల్ దాదాపు అంటే ఇక్కడ మనకి 4 కనిపించేటప్పుడు 4 కూడా బొటానికల్ సంబంధించినవి కనిపిస్తున్నాయి. కాబట్టి బాటనీకి సంబంధించినవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా లక్నోలో మనకు కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, కోల్కతాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ 4 మనకు కనిపిస్తా ఉన్నాయి. BSI, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నో. CFSL, సెంట్రల్ చూడండి ఒకసారి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, లక్నో. అట్లాగే CIFRI, సెంట్రల్
సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కోల్కతా. అట్లాగే చూడండి NIH NISH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. చూడండి హోమియోపతి, ఫిషరీస్, అట్లాగే షుగర్ ఆఫ్ లాబొరేటరీ, ఫారెన్సిక్ సైన్స్ ఆఫ్ లాబొరేటరీ, అట్లాగే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ 4 కూడా మనకి కోల్కతాలో కనిపిస్తుంది. BSI బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అట్లాగే BFSL సెంట్రల్, CFSL సెంట్రల్ ఫారెన్సిక్ ఆఫ్ లాబొరేటరీ కోల్కతా, CIFRI సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అట్లాగే NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. ఈ 4 కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కోల్కతాలో కనిపించడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ లెట్స్ గో టు ద ఇంకా 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి నాగపూర్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, అట్లాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఈ 2 కూడా మనకి నాగపూర్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి IICR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, NEERI నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ నాగపూర్. అట్లాగే కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా నాగపూర్. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈజీగా. కాటన్ గుర్తుపెట్టుకోవాలి. కాటన్ అనేటటువంటిది నల్లరేగడి నేలలో పడుతుంది కాబట్టి నాగపూర్ కొంచెం నిమోనిక్స్ ట్రై చేయండి, ఓకేనా. కాటన్ నాగపూర్. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ నాగపూర్. నెక్స్ట్ లెట్ us go for the చెన్నైలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ చూడండి, CLRI సెంట్రల్ లెదర్ ట్రాన్స్ఫర్ ద చర్మాలు, లెదర్ మనం చర్మాలు చెన్నై. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. CLRI సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, CIBR సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్రాక్ వాటర్ రీసెర్చ్, బ్రాక్ వాటర్ aquatic agriculture, CIBR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద బ్రాక్ వాటర్ అగ్రికల్చర్, అట్లాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫ్రెష్ వాటర్ అగ్రికల్చర్. బ్రాక్ వాటర్ అంటే ఉప్పు నీటికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఏమో చెన్నైలో ఉంది. అంటే సముద్రాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. చెన్నైలోని ఓషన్స్ ఉంటాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెన్నై తమిళనాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి బ్రాక్ వాటర్ ఇన్స్టిట్యూట్, బ్రాక్ వాటర్ కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అంటే చెన్నై. అట్లాగే ఫ్రెష్ వాటర్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అంటే భువనేశ్వర్. చూడండి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ బ్రాక్ వాటర్ వచ్చేసి చెన్నై, ఎందుకంటే తమిళనాడులో ఉంది. అక్కడ సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే ఫ్రెష్ వాటర్ అనగానే భువనేశ్వర్ అనేటటువంటి మీకు గుర్తురావాలి. అట్లాగే NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓషన్ అనగా సముద్ర తీరాలు, బీచ్ కాబట్టి గోవా గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓషియోగ్రఫీ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు గుర్తు రావాల్సింది బీచ్ అనగానే మనందరూ గుర్తొచ్చేది గోవా. నెక్స్ట్ NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. వైరస్ అంటే వైరస్ తోనే వ్యాధులు సోకితే అయిపోవడమే కాబట్టి పూణే. వైరాలజీ పూణే. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వన్ NSI నేషనల్ షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ కాన్పూర్. కానీ నేషనల్ షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ కాన్పూర్ అట్లా ఇంకోటి షుగర్ కేన్ సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, దట్ ఈస్ లక్నో. లస్సీ అన్నం, లక్నో అన్నం, ఓకేనా. IISR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ షుగర్ కేన్ ఇన్స్టిట్యూషన్ కాన్పూర్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ NIT నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూషన్. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బెంగళూరులో ఉండడం జరిగింది. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ బెంగళూరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి భోపాల్లోని ఒక ఇన్స్టిట్యూషన్ అయితే ఉండడం జరిగింది, ఐఐఎస్ఎస్. ఐఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అనగానే మీకు గుర్తు రావాలి, సాయిల్ సర్వే ఇన్స్టిట్యూషన్. సాయిల్ సర్వే ఇన్స్టిట్యూషన్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ సాయిల్ సర్వే. అంటే మీకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే భోపాల్. భోపాల్ దుర్ఘటనలో ఇప్పుడు ఒక్క మొక్క కూడా మలగలేదు కాబట్టి సాయిల్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. సాయిల్ అంటే మీకు భోపాల్ దుర్ఘటన మనందరికీ తెలుసు. మిథైల్ ఐసోసైనేట్ ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఐఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్. సాయిల్ అని రాగానే మీకు భోపాల్. అదేవిధంగా ఎన్ఐఎస్ఈఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి అది కూడా భోపాల్లోనే ఉండడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, భోపాల్ అనగానే మనకు రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఐఎస్ఈఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ భోపాల్. అదేవిధంగా ఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భోపాల్. అట్లాగే డ్రగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లక్నో. రైస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కటక్. ఓకేనండి, ఒకసారి చూడండి, కోల్కతాలో ఉన్నటువంటివన్నీ కూడా ఒకటే. బొటానికల్, ఫారెన్సిక్ సైన్సెస్, నెక్స్ట్ వన్ ఫిషెస్ రీసెర్చ్, అట్లాగే వచ్చేసి హోమియోపతి, ఫిషెస్, ఫారెన్సిక్, బొటానికల్, ఫారెన్సిక్, ఫిషెస్, హోమియోపతి వచ్చేసి కల్పన. చూడండి ఒకసారి, వాడు ఒకవేళ పూర్తి నియమించి కూడా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఒక్కొక్కసారి బిఎస్ఐ బొటానికల్ సర్వే ఇండియా, బిఎస్ఐ ఎక్కడ ఉంది అనేటటువంటి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ ఎలాబరేషన్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈజీ వేలో 1-4 సార్లు చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. ఈ ఏరియా నుంచి తప్పకుండా కంటెంట్ లో మన సిలబస్ లో ఉన్నటువంటి అన్ని ఏరియా నుంచి ఒక బిట్ ఇవ్వాలి. కంపల్సరీగా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇంకా ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. అలాగే మనందరము కలిసి నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.